నమస్తే, ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. అదర్స్ న్యూస్ లో ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. చలో ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్ చూడురి. ఎట్లా పడితే అట్లా కొట్టిరంట పోలీసులు. ఇదేం పద్ధతి అని మండి పడుతున్నారు ముచ్చటిన జనాలు. ఒక్కడే బడి పోలగాడు ఉన్నాడంట ఈ స్కూల్లో. మరే దీని వెనక అసలు ముచ్చట ఏందులా? అదుర్స్ అనేటట్టు ఆడిరు ఈ రైతులు క్రికెట్. మస్తు ఖుషిగా ఉన్నదంటున్నారు చూసిన పబ్లిక్. ఎట్లా పడితే అట్లా గుంజుకపోయిరంట పోలీసులు. ఇదేం పద్ధతి అని అడుగుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. మళ్ళా ట్విట్టర్ పిట్టల ఒక పంచాయతీ. ఆఖరికి ఏమైతుంది అని అంటున్నారు వీళ్ళ గతి. అరే అరే, గింతన్యాలమా, గింత అధ్వానమా? చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్పాల్సిన పోలీసులే చేతులకు తీసుకొని ఉత్తమ పోలీసులు అనిపించుకున్నారు. అయ్యో పాపం, ఏంది అని ఒక్కలు అడగకపోయారు. పబ్లిక్ అనుకుంటే ఈ నడుమ పోలీసులు కూడా మరి అధ్వానంగా తయారయ్యారు. ఓ అసలు ముచ్చట చెప్పలేదు కదా, ఈ వీడియో చూడరి. అరే అరే అరే, గింత అన్యాలమా, గింత అధ్వానమా? చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్పాల్సిన పోలీసులే చేతులకు తీసుకొని ఉత్తమ పోలీసులు అనిపించుకున్నారు. అయ్యో పాపం, ఏంది అని ఒక్కరు అడగకపోయారు. పబ్లిక్ అనుకుంటే గినాడు పోలీసులు కూడా మరీ అధ్వానంగా తయారయ్యారు. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారా? ఓ 70 ఏళ్ళ పెద్ద మనిషి ఓ చౌరస్తా దగ్గర సైకిల్ మీద నుండి కింద పడ్డాడంట. ఈ చిర పెద్ద మనిషి కదా, లేచేసరికి చిరింత ఆలస్యమైంది. ఇక ఎమ్మటే అక్కడ మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పక్కనున్న ఓ 2 లేడీ పోలీసులు వచ్చి, అయ్యో తాత ఏమైందని మందలియకుండా చేతులున్న లాఠీలకు పని చెప్పి ఇక్కడ కనబడే ఈ తాతని మస్తు కొట్టిరు. ఇక మరి ఒంటి మీద కాకి బట్టలు ఉన్నాయి కదా, మేమేం చేసినా నడుస్తుంది అని అనుకున్నారో ఏమో మరే. ఇక ఎమ్మటే అక్కడ ఉన్న జనాలు కాకి బట్టలు చూసి సప్పుడు చేయకుండా వీడియోలు తీసి నెట్లేసిర్రు. ఇక ఈ ముచ్చట మస్తు వైరల్ అయింది. ఇక ముచ్చట తెలుసుకున్న పెద్ద సార్లు అయితే ఎట్లా వీళ్ళు నడుచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ గిసొంటోళ్ళ వల్ల పోలీస్ సంస్థకు చెడ్డ పేరు రాకుండా చేయరు సార్లు. ఇక మొత్తానికి ఈ ముచ్చటనైతే బీహార్ దగ్గర అయింది. రైతులు అనగానే మనకి ఏం యాదికొస్తుందిలా? నాగలు పట్టుకునుడు, పొలం దున్నుడు, పంటను పండించుడు. ఇక పొద్దుగాల మాపటీలు పొద్దుగూక ఇక గిట్ల తేడా లేకుండా కష్టపడేది మన రైతు. కానీ గీ తిరిగ కష్టపడే రైతులు మరి క్రికెట్ ఆడితే ఎట్లుంటదిలా? ఏంది రైతులు క్రికెట్ ఆడుతున్నారా? గిదేందబ్బా మళ్ళా కొత్తగా అని పరేషాన్ అయితే కాకురి. గీ వీడియో చూడురి, ముచ్చట మొత్తం సమజైతుంది. అగో రైతులు ఎందుకు రైతులు క్రికెట్ ఆడుడేందని పరిశాన్ అయితే కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేటలో అన్నదాతలకు క్రికెట్ పోటీలు పెట్టిరు. గట్టనే అక్కడ చుట్టుపక్కలున్న ఊర్లల్లో రైతులందరూ కలిసి జట్లుగా అయ్యి క్రికెట్ ఆటను షురూ చేసిరు. ఇప్పుడు ఆట షురూ కావాలంటే అక్కడ ఓ పెద్ద మనిషి ఉండాలి కదా. ఈ లెక్కన చూసుకుంటే అక్కడ ఉన్న ఓ స్థానిక ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి సారు ఒకలెనుకోగలకు షేక్ హ్యాండ్ ఇచ్చి 2 జట్లకు మంచి షెడి చెప్పి పోటీని షురూ చేసిండు. ఇక ఇలా అస్సలు గమ్మత్తు ముచ్చట ఏందంటే, క్రికెట్ ఆటల బాల్ వాడిరు, అట్లనే బ్యాట్ కూడా వాడిరు. కానీ బట్టల దగ్గరకు వచ్చేసరికి మంచిగా ఓ పంచ గట్లనే మీద ఓ అంగి వేసుకొని ఓ రైతు కూడా
క్రికెట్ ఆడితే ఎట్లుంటదని మంచిగా ఆడి చూపించిర్రు. గట్లనే ఈ ఆలోచన చేసిన వాళ్ళకు ఇక ఒక గంట సేపు జరట్ల మనసుకు నిమ్మలమయ్యేటట్టు ఆడిన రైతన్నను మస్తు మెచ్చుకుంటారు సోషల్ మీడియాలో పబ్లిక్. ఇక ఒక రకంగా చెప్పాలంటే జర అటో ఇటో కాకుండా ఇక అది ఏ ఆట అయినా కానీర్రి అని మస్తు ఆడిర్రు ఈ రైతన్నలు. ఇప్పుడు నేను ముచ్చట చెప్తున్నా గదేందంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? గీ ముచ్చట మాకు తెలియదా? పెద్ద బడైతేనేమో 300 మంది, ఇక చిన్న బడైతేనేమో 100 మంది, ఇక ఆఖరికి ఓ 50-60 మంది ఉంటారు. సరే గీ ముచ్చట పక్కకు పెట్టురు కానీ ఇప్పుడు ఈ స్కూల్లో ఎంతమంది చదువు చెప్పే సార్లు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఓ 10 మంది ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. గీ ముచ్చటినురి ఐటంక ఇంకింత ముచ్చట మా అన్న చెప్తాడు కానీ. అగో చదువుకునే వాళ్ళే సార్లు గట్లనే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పాఠాలు చెప్తున్నారు అని ఇట్లా మేము అంటున్నామని పరిశాన్ కాకుర్రి. ఇక మరి ఇక్కడ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఇక ఇక్కడ కనబడే స్కూల్ చదువుకునేది ఒకటే పొలగాడు. గట్లనే ఈ స్కూల్లో మాపటీలు భోజనం కూడా పెడతారంట. ఇక ఇది ఒకటే కాదు, పెద్ద పెద్ద స్కూల్లో ఏమైతే వసతులు ఉంటాయో అన్ని తీరులో ఈ స్కూల్లో ఉంటాయి అన్నట్టు. గట్లనే ఇక్కడ కనబడే ఈ స్కూల్ ఒక పొలగాని కోసమే నడుస్తున్నదంట. ఇక ఈ పొలగానికి చదువు చెప్పడానికి 12 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఓ సార్ వస్తాడంట. ఇక ఈసారే మళ్ళీ అన్ని తీరులో పాఠాలు చెప్తాడు అన్నట్టు. ఇక మొత్తానికి వీళ్ళు ఉండే దగ్గర 150 ఇండ్లు ఉన్నాయి. దాంట్లో ఒక పొలగాడే బయటకు వచ్చి చదువుకుంటున్నాడంట. ఇక మరి చదువు చెప్పే సార్ ఏమంటున్నాడో మనం కూడా ఫలిందాం పండ్రి. एक्चुअली हमारे गांव की लोक संख्या जो है 150 है और गए 2 साल से एक ही बच्चा स्कूल पे दाखिल है और गए 2 साल से मैं अकेला टीचर अकेले बच्चों को पढ़ाता हूँ. जो भी रूल एंड रेगुलेशन है सवेरे से शाम तक बोले तो 11 से 12 10:30 से 12 हमारा जो टाइमिंग है, इन पे जो परिपाठ है, राष्ट्रगीत है, मध्याह्न भोजन है, ये सब फैसिलिटीज जो सरकार की जो मिलती है ये पूरे फैसिलिटी हम बच्चों को देने की कोशिश करते हैं. हो सके इतना योगदान देने का काम मैं करता हूँ. जितने भी हमारे सब्जेक्ट है उनका जो पढ़ाना लिखाना जो भी है तो हम पूरी करने की कोशिश करते हैं. पूरा अभ्यासक्रम देने की कोशिश हम डेली करते हैं. ఇవాళ సార్ ఏమంటున్నాడంటే ఇక నా దగ్గర చదువుకునే పొలగాడు మంచిగా చదువుకుంటాడు, గట్లనే ఇద్దరం కలిసి ప్రార్థన కూడా చేద్దాం పొద్దుగాల పూట. ఇక 2 ఏళ్ల సందికి పొలగాడు ఒకడే వస్తున్నాడు. ఇక మరి గట్ల అని చెప్పేసి మాకు సర్కార్ ఏం తక్కువ చేయలేదు, ఇక అన్ని తీర్ల వసతులు కల్పించేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక మరి ఆఖరికి ముచ్చటినాక ఎవరైనా పొలగాలు వస్తారో గట్లనే ఈ స్కూల్ ఏమైనా చేరికవుతారో చూడాలి. మరి ఇక ఈ ముచ్చట మొత్తానికి మహారాష్ట్ర దగ్గర అయింది. గ్రామ స్థాయి నుండి ఇలా రాష్ట్ర స్థాయి వరకు 9 ఏళ్ల సంధి ఏళ్తనే ఉన్నారు. అయిన వాళ్ళకు ఇంకా పాన నిమ్మలం అయితలేదు, ఇంకా కావాలంటనే ఉన్నారు. అసలు ఈ దళిత బంధు పథకం పేదల కోసమా లేకపోతే గులాబీ లీడర్ల కమిషన్ల కోసమా? ఇంకా ఎన్నేళ్లు తిప్పలు పెడతారు, ఇంకెన్నేళ్లు దోసుకుంటారు? ఇగో ఇవన్నీ నేను ట్విట్టర్ పిట్టలో చూసిన, మరి మీరు కూడా చూస్తారేమో అని పట్టుకొచ్చిన. గదేందో మీరే చూడురి. ఆగో చాలా రోజుల తర్వాత ట్విట్టర్ పిట్టర్ మళ్ళీ ఏమైంది ఏం కథ అని పరిశాన్ కాకుర్రి. ఇక్కడ అసలు వచ్చేట ఏంటంటే గ్రామ స్థాయి నుండి ఇలా రాష్ట్ర స్థాయి వరకు అంటే 9 ఏళ్ల సంధి వెళ్తూనే ఉన్నారు. అయినా వాళ్ళకి ఇంకా పాన నిమ్మలం అయితలేదు. ఇక ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగానే ఉన్నారు. మరి అసలు ఈ దళిత బంధు పథకం పేదల కోసమా లేకపోతే గులాబీ లీడర్ల కమిషన్ల కోసమా? ఇక ఇంకా ఎన్నేళ్ళు తిప్పలు పెడతారు, ఇంకెన్నేళ్ళు మమ్మల్ని గోసలు పెడతారు, ఎంత దోసుకుంటారని మనసులో ఉన్న మాటలు అన్ని మడిపడకుండా చెప్పిండు రేవంత్ రెడ్డి సార్.
పెట్టారు. అసలు ఈ దళిత బంధు పథకం పేదల కోసమా లేకపోతే గులాబీ లీడర్ల కమిషన్ల కోసమా? ఇంకా ఎన్నేళ్ళు తిప్పలు పెడతారు, ఇంకెన్నేళ్ళు దోసుకుంటారని మనసులో ఉన్న మాటలన్నీ మండిపడకుండా ఈ ముచ్చట మొత్తం ట్విట్టర్ పిట్టలో పోస్ట్ చేసిండు మన రేవంత్ రెడ్డి సారు. ఇక ఇట్లా సారు ట్విట్టర్ పిట్టల అవునులే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయదు కదా, యథా కచారా తదా బీఆర్ఎస్ నేతలు అని ఇట్లా ఒక మాట చెప్పుకుంటూ పెట్టిండు. ఇక మరే ఈ మాట వెనుక చాలా అర్థమే ఉన్నది. అంటే ఇక సీఎం కేసీఆర్ సారు ఎట్లా చెప్తే అట్లా, ఏం చెప్తే కాదు, ఇక ఇంట్లో మంచి ఏంది చెడు ఏందని ఏం ఆలోచన చేయకుండా సార్ ఏం చెప్తే కాదు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పుకుంటూ వచ్చేసిండు. కానీ ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ అన్న మాటల కూడా ఇంత న్యాయం ఉన్నదని అంటున్నారు. ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇట్లా కామెంట్లు కూడా పెడుతున్నారు ట్విట్టర్ పిట్టల. ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ ఈ దళిత బంధు కింద పెట్టిన పథకం మీద నిజంగానే లీడర్లు కమిషన్లు ఇట్లా నొక్కుతున్నారని పబ్లిక్ అనుమానాలు కూడా చాలా అయినాయి. మరే ఇక చూడాలి మరే రేవంత్ రెడ్డి సార్ పెట్టిన ట్విట్టర్ పిట్ట పోస్ట్ కు ఎవరు సమాధానం చెప్తారో అని అంటున్నారు ముచ్చటిన జనాలు. ఈ తెలంగాణ మొత్తం పోలీసుల రాజ్యమే నడుస్తుంది. గట్లనే పైకెళ్ళి పెద్ద పెద్ద సార్లు ఏం చెప్తే గది పోలీసులు చేస్తున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు తేడా ఏం లేకుండా ఎవరని పడితే వాళ్ళను భయ గుంజుకోవడు పోలీస్ ఫ్యామిలీ శ్రేసుడు. ఇక మరి ఆఖరికి ఏం చేయదలుచుకున్నారో, ఇక ఏం చెప్తే గది చేసిరేనా ఏంది? గీ పిల్ల గింతగానం గరంగా మాట్లాడుతుందని పరేషాన్ అయితే కాకురి గీ సార్ ముచ్చటినూరి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అనాలోచిత విధానాల వల్ల అశాస్త్రీయంగా ఉన్నటువంటి 317 జీవోను జారీ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలంగాణ సమాజం అంతా చూసింది. భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 317 జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి జీవో 317 కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అదే తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోసం మళ్ళీ ఉద్యమం చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులు కనుక ఆ రోజు ఉద్యమించకుంటే 42 రోజుల పాటు సకల జన్మ సమ్మె చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినోడువా? నీ పార్టీ ప్రభుత్వం నీ పార్టీ అధికారులకు వచ్చేదా? ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రశాంతంగా నిరసన దీక్ష చేస్తుంటే ముందు పర్మిషన్ లేదు, తర్వాత నా పార్లమెంట్ కార్యాలయం మీద పోలీసుల ద్వారా ఏ విధంగా ఫైరింగ్ తోని కట్టర్ మిషన్లతోని ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా డోర్లు బద్దలు కొట్టారు, ఏ విధంగా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు, ఎంతమంది కార్యకర్తలు కాలు చేతులు విరగొట్టారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా రక్తం కల్లారా చూసిండు, చివరికి రాష్ట్ర అధ్యక్షుడు నన్నే ఏ విధంగా జైలు పంపిండు. తెలంగాణ సమాజం చూసింది. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు జాతీయ నాయకులు జేపీ నడ్డా గారితో సహా చాలా మంది నాయకులు మంత్రులు వచ్చి ఈ 317 జీవోను వెంటనే సవరించాలి, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వినాలే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని అందరూ చూస్తాం. అందరం కూడా అప్పుడు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని సవరణలు చేస్తున్నాం అన్నారు. చెప్పాడు తప్ప ఏం సవరణ లేదు. ఏదో తూతు మందంగా 2 చేసిన అంతేదాన్ని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బదిలీలు ప్రమోషన్ చెప్పి మళ్ళీ కొత్త పాట స్టార్ట్ చేశాను. ఈ స్పౌట్ బదిలీలో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా భరించడమే వారు పొరపాటు. కాళేశ్వరం పక్షంలో 7 ఎస్ఏ పరిషత్ 9 తప్పులు ఉన్నాయి. లేకపోతే కండిషన్లు పెడితే 2 లక్షల మంది బజార్లో పడ్డారు. 21 months పెంచిన జీతాలు నష్టపేరియాల 21 months దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గురుకులంలో మళ్ళా దాదాపు 10,000 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అనే పోస్ట్ అన్ని కూడా. కాబట్టి నిన్న టీచర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆ చిన్న పిల్లల మీద జరిపిన దాడులు చేసిన అరెస్టులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ పనిచేసేటువంటి పోలీస్ అధికారులు మీరు కూడా ఉద్యోగస్తుల విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. చాలా మంది పాదయాత్ర చాలా మంది కానిస్టేబుల్ అందరూ కూడా మాకు వచ్చి బాగా చెప్పుకున్నారు. అన్న మాది ఊరు ఇది 317 జీవో వచ్చి పడ్డాం, మేము మా కుటుంబాన్ని ఎక్కడ ఉన్నాం, మేము ఎక్కడ ఉన్నామని చెప్పి. కానీ ముఖ్యమంత్రి బేషరతుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే 317 జీవో విషయంలో ఉపాధ్యాయులను అవన్నీ టీచర్లా రౌడీలా అంటారు ఒక ఆఫీసర్, నేను పోలీస్ ఆఫీసర్ గుంజుకపోతున్నారు. కనీసం లేదని ఏడుతున్నారు, వాళ్ళు దండ పెద్ద కారణముక్తం అంటున్నారు. సోషల్ మీడియాలో కానీ బయట చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏడ్చి బాబు. ఆ టీవీలు చూస్తుంటే ఆ హృదయ విధానకర సంఘటనలు అవన్నీ చూస్తుంటే 70 ఏళ్ల ముసలమ్మ గాయకుండే 70 ఏళ్ల ముసలమ్మ కళ్ళు అనకుండా టీవీ చూసి టీవీ లాగుతున్నదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోలేడు. కానీ వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి.
ఇలా మన అదర్స్ న్యూస్ లో చిటుకు పొట్టుకు వార్తలు కట్టిన సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు. ఎట్లున్నాయి ఇలా ఏంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిజంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. గప్పటిదాకా యాద్ మరవకుండా చూడరి మన అమ్మ న్యూస్.